హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అందరికీ బిగ్ హాయ్. శుభ శుక్రవారం, శుభోదయం. ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. శ్రీమాత్రే నమః. ఒకసారి వివేకానందుడు భగవంతుడు అన్నింటా ఉన్నాడు అని చెప్పినప్పుడు హిందువులు మన సాంప్రదాయం కదా, విగ్రహారాధన ఎందుకు చేస్తారనే ఒక చిన్న వాదన వచ్చింది వివేకానందుడితో. ఒకసారి వివేకానందుడు ఇప్పటి రాజస్థాన్లో ఉన్న ఆల్వార్ సంస్థానాధీశుడి దగ్గరికి వెళ్ళాడు. విగ్రహారాధనని వెక్కిరిస్తూ ఆ రాజు వెక్కిరింతగా మాట్లాడేట, నాకు విగ్రహారాధన మీద నమ్మకం లేదు, నేను రాయి రప్పని కర్రని చెట్టుని పుట్టని ఆరాధించను, ఎలా ఆరాధిస్తాము అని వాదించాడట. అప్పుడు వివేకానంద స్వామి ప్రసన్నంగా ముఖం పెట్టి రాజుగారి సహాయకుడిని పిలిచారట. రాజుగారి సహాయకుడు వచ్చాడు. ఏమయ్యా, రాజుగారి చిత్రపటం కింద పడేసి దాని మీద ఉమ్మేసి కాలుతో తొక్కు అన్నారట. మళ్ళీ మళ్ళీ అలాగే చెప్తున్నారట స్వామీజీ. అరే, రాజుగారి చిత్రపటం అది, నేను ఎలా చేయగలను నా పని అన్నారట సహాయకుడు. లేదు, నువ్వు అలా చెయ్యాల్సిందే అని వాదించారట. లేదు లేదు, నేను ఆ పని చేయలేను, అది మా రాజుగారి చిత్రపటం అన్నట్ట. పోయాట సహాయకుడు. రాజుగారికి ఏమో కోపం వచ్చేస్తోంది. నా పటం తీసి నా పటం మీద నా కళ్ళ ముందే ఇలా తొక్కమంటున్నాడు ఏంటి అని. అది అప్పుడు స్వామీజీని చూసి రాజు స్వామీజీ ముందర సాష్టాంగపడ్డాడు. ఎందుకంటే అది చిత్రపటం కదా, కదల్లేదు మెదల్లేదు, దాన్ని కింద పడేసి చెయ్యమంటే చేయట్లేదు ఎందుకు? ఎందుకంటే రాజుగారిని ఆ చిత్రపటంలో నువ్వు చూసుకుంటున్నావు. అలాగే మేము కూడా భగవంతుని ఆ రూపాల్లో చూసుకుని పూజిస్తాము అని వివేకానంద స్వామి చెప్పారట. అర్థమైంది అప్పుడు ఆ రాజుకి. ఇదే విగ్రహారాధన యొక్క సారం అని చెప్పారట. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ మనం ఆయన్ని పూజించాలనుకుంటాము, కోరికలను కోరుకుంటాము, నివేదనలు చేద్దామనుకుంటాము, కథలు చెప్పాలని అనుకుంటాము, నామస్మరణ చేయాలనుకుంటాము, స్నానం చేయించాలనుకుంటాము, ఆడుకోవాలనుకుంటాము. ఒక్కొక్కరి భక్తి ఒక్కో విధంగా. మనం మన జీవితాలలో ఏం చేస్తామో అన్నీ భగవంతునితో చేయించాలని అనుకుంటాము. విగ్రహం రూపంలో ఉన్న భగవంతుడిని ఆకారాన్ని మనం మన సహచరుడిగాను, మార్గదర్శిగాను, స్నేహితుడిగాను, రక్షకుడిగాను, ప్రసాదించేవాడిగాను, సాటి మనిషిగాను భావించుకుంటూ భావన చేస్తూ వెళ్తూ ఉంటాము. విగ్రహం మనం చూడగలిగే ఆ దేవుని యథార్థ ప్రతినిధి అని రాజుగారికి చెప్పాట. అప్పుడు రాజుగారి కళ్ళు తెరుచుకున్నాయి.